మార్నింగ్ స్టూడెంట్స్, మనము ముందు క్లాసులలో ప్రమాణాలు ఎన్ని రకాలు వాటి గురించి నేర్చుకున్నాం. మరి ప్రమాణాలు ఎన్ని రకాలు? ప్రాథమిక ప్రమాణాలు, దాన్ని మూల ప్రమాణాలు అంటారు. తర్వాత నెక్స్ట్ రెండో రకం ఏంటిది? ఉత్పన్న ప్రమాణాలు. ఉత్పన్న ప్రమాణాల గురించి కూడా ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? మరి ప్రాథమిక రాశులతోనే కదా కలయిక వలన ఏర్పడింది ప్రాథమిక ప్రమాణాలు కదా. అది ఏ ఇతర రాశులపైన ఆధారపడదు ప్రాథమిక రాశులు. మరి ప్రాథమిక రాశులు ఏంటివి? ఏంటి చెప్పినాం? మనకి 3 చెప్పినాం. ఏంటివి? ద్రవ్యరాశి, పొడవు, మూడోది ఏంటిది? కాలం. ఓకేనా? ఇవి ప్రాథమిక రాశులు అన్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు మనకు టోటల్గా ప్రాథమిక రాశులు ఈ 3తో పాటు ఎక్స్ట్రాగా అంటే ఏంది 4 మొత్తం టోటల్గా ప్రాథమిక రాశులు టోటల్గా 7 ఉన్నాయి. అంటే ఇవి 3తో పాటు ఇంకా 4 చేర్చడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణాలుగా. అవి ప్రాథమిక రాశులు. మరి ఈ 3తో పాటు ఇంకా 4 ఏంటివంటే విద్యుత్ ప్రవాహం, ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటిది? వరుసగా రాద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటిది? పొడవు, రెండోది ద్రవ్యరాశి, మూడోది టోటల్గా 7 కదా మనకి. 7 ఏంటిది? ప్రాథమిక రాశులు. ఓకేనా? మెయిన్ మనకి ప్రాథమిక రాశులు 3, దాంతోపాటు ఇంకా 4 అంతర్జాతీయ ప్రమాణాలుగా చెప్పడం జరిగింది. ఆ 4 ఏంటిది చూద్దాం. నెక్స్ట్ కాలము. 4th వన్ ఏంటిది? విద్యుత్ ప్రవాహం. 5th వన్ ఉష్ణోగ్రత లేదా షార్ట్కట్లో ఉష్ణోగ్రత కూడా చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 6th వన్ పదార్థ పరిమాణం. 7th వన్ ప్రకాశ తీవ్రత. ఓకేనా? ఇవి మనకి ప్రాథమిక రాశులు టోటల్గా 7 ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ప్రమాణాలు ప్రాథమిక రాశులు 7, దాంతోపాటు 2 సంపూరక రాశులను కూడా చెప్పింది. 2 ఏంటివి? సంపూరక రాశులు. మరి ఈ సంపూర్ణక రాశులు ఏంటో తర్వాత చూద్దాం. ఓకే, వీటి గురించి ఫస్ట్ పొడవుని మనకి ఏంది? దేంట్లో మనకి కొలుస్తాము పొడవుని? అంటే ఇది ప్రమాణాలు ఏంటి పొడవుకి? ఓకే, ఏంటి? కిలోమీటర్స్, మీటర్స్ కదా. కానీ ఎస్ఐ పద్ధతిలో అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ పద్ధతిలో పొడవుకి ప్రమాణం ఏమి రాసుకున్నాం? ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం కదా. ఏంటిది? మీటర్ కదా. పొడవుకి అంత ఎస్ఐ సిస్టంలో ఏంది ప్రమాణం? ఏంటివి? మీటర్ ఇక్కడ ప్రమాణం. మరి ద్రవ్యరాశికి ఏంటిది ప్రమాణము? ఎస్ఐ పద్ధతిలో కిలోగ్రామ్స్. ఓకేనా? మరి కాలానికి ఏం ప్రమాణం? సెకండ్. ఎంకేఎస్లోనైనా సిజిఎస్లోనైనా మనకి సెకండ్నే కదా చూపించేది. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏంటిది? యాంపియర్. ఓకేనా? మరి ఉష్ణోగ్రత ఏంటిది? కెల్విన్. సెల్సియస్, మనకి ఫారెన్హీట్ అవన్నీ ఉంటాయి కదా మనకి ఎస్ఐ సిస్టంలో కెల్విన్. ఓకే. పదార్థ పరిమాణం. ఓకేనా? సైజుని దేనిలో చూస్తాము? మనకి మోల్. ప్రమాణం ఏంటిది? మోల్. నెక్స్ట్ ప్రకాశ
తీవ్రత అంటే ఇది ఫోకస్ మనకి ఇంత దానిలో దానికి ప్రమాణం ఏంటిది కాండెల. ఓకేనా. మరి వీటి యొక్క సంకేతం ఏంటి? మీటర్ అంటే ఏంటి, దేంతో చూస్తాం, ఎం, స్మాల్ ఎం. ఓకేనా. కిలోగ్రామ్ అంటే కేజీ. ఓకేనా. సెకండ్ అంటే దేంతో చూస్తున్నాం, ఎస్. యాంపియర్ ఏ. ఓకేనా. కెల్విన్ కే సింబల్. మోల్ ఎంఓ ఎల్ అని షార్ట్లలో చూపిస్తాం. క్యాండెలాని దేంతో చూస్తాం, కేడి. ఓకేనా. ఈ విధంగా మనకి 7 ప్రాథమిక రాశులు ఎస్ఐ పద్ధతులలో చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత 2 సంపూరక రాశులని చెప్పినాం కదా. ఏంటి మరి ఆ 2 సంపూరక రాశులు అంటే, ఒకటి సమతల కోణం, రెండోది ఏంటిదంటే ఘన కోణం. ఓకేనా. మరి సమతల కోణం అంటే ఏంటిదంటే, సమతల కోణం దేంతో గీస్తామంటే డీటీటా. ఒక వృత్తములలో కొంత భాగం, ఒక వ్యాసార్థం తీసుకుందాం. ఓకేనా. ఆర్ కొంత భాగాన్ని. ఓకేనా. 2 వ్యాసార్థాలు. ఇది ఒక చాపం అనుకుందాం. ఇది ఏ విధంగా ఉంది, ఒక సెక్టర్ లాగా ఉంది కదా. సెక్టర్లో మధ్యలో ఉండే కోణాన్ని ఏమంటారు, డీటీటా. ఇది కోణం కదా, దీన్ని వ్యాసార్థం. ఓకేనా. ఇది చాపము డిఎస్ అనుకుందాం. ఓకే. ఇది అయితే దీనిలో సమతల కోణము డీటీటాతో చూపిస్తే దాని యొక్క డెఫినేషన్ ఏంది, వృత్తంలోని చాపంని దేంతో చూస్తున్నాము, డిఎస్. ఓకేనా. తెలుగులో రాసుకుందాం. సమతల కోణం డెఫినేషన్ ఏ విధంగా చెప్తున్నాం, మనకు సమతల కోణం అంటే తెలియదు కదా. 2 వ్యాసార్థ సెక్టర్ తీసుకుంటే సెక్టర్లో కొంత భాగం కోణాన్ని సమతల కోణం అంటారు. ఓకేనా. డీటీటా అంటే ఏంటిదంటే మనకి ఏంటి, వృత్త చాపం పొడవు బై అంటే మరి దేనికి నిష్పత్తి, వ్యాసార్థం. ఈ రెండిటి యొక్క నిష్పత్తి అంటే బై అన్న నిష్పత్తి అన్న ఒకటి. దాన్ని డీటీటా ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై ఆర్. చూడండి, ఇందులో చాపము డిఎస్ అంటే వృత్తం యొక్క చాపం పొడవు, నెక్స్ట్ వ్యాసార్థం ఆర్ కదా, డిఎస్ బై ఆర్ అనేది ఏమవుతుంది, సమతల కోణం అవుతుంది. ఓకేనా. దీనికి ప్రమాణాలు కూడా ఉంటాయి కదా. ఓకే. దీనికి ప్రమాణాలు ఏంటివంటే రేడియన్స్. ఏంటిది, రేడియన్స్. ఓకే. రేడియన్స్ చెప్పవచ్చు. ఈ రేడియన్స్లో ఏ విధంగా రాస్తారంటే RADగా చెప్తారు. ఓకేనా. ఇది తర్వాత రెండోది ఏమని చెప్పినాము, ఘన కోణము. ఘనం అంటే తెలుసు కదా, మనకు దీర్ఘఘనం, సమఘనం అంటే ఏంటి, 3. ఇది కేవలం పొడవును వెడల్పును చూపిస్తుంది. పొడవు, వెడల్పు, ఎత్తు అంటే 3 ట్రయాంగిల్ షేప్లో ఉండేదని ఘనము అంటారు. మరి ఘన కోణాన్ని దేంతో గీస్తామంటే రేడియన్స్. ఓకేనా. కోణం ఇది కూడా ఒక యాంగిల్స్. ఓకేనా. దీని యొక్క డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే ఏ విధంగా ఉంటుందంటే, పిక్చర్ చూడండి, 3 తలాలు ఉంటాయి. ఈ మధ్యలో కోణాన్ని
ఇది కోణం, ఘన కోణం. ఓకేనా? దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే మనకి గోళీయ ఉపరితలం యొక్క ఖండిత వైశాల్యం కదా. ఏ వైశాల్యం అంటే ఏంది? ఘన కోణం అన్నీ కలిసిన వైశాల్యం ఇక్కడ ఇక్కడ దాన్ని డెల్టా వైశాల్యాన్ని ఏతో చూస్తాం కదా, దాన్ని డెల్టా ఏతో చూపిస్తాము లేదా డిఏ. ఓకేనా? ఇది కోణము. నెక్స్ట్ ఇదేంటి అవుతుంది? వ్యాసార్థం. ఇది కూడా వ్యాసార్థమే కదా. ఏంటిది? అగ్రభాగం అగ్రబిందువు ఓ కేంద్రంగా కలిగిన, ఇది ఓ కేంద్రం, ఇక్కడ కూడా ఓ కేంద్రం కలిగిన ఉండే గోళీయ ఉపరితలం యొక్క ఖండిత వైశాల్యం. ఇవన్నీ ఖండించుకుని అయితే ఈ ప్లేస్ వైశాల్యము బై వ్యాసార్థం. మనకి ఇదే కదా వ్యాసార్థం. వ్యాసార్థం యొక్క వర్గానికి యొక్క నిష్పత్తి వైశాల్యం వ్యాసార్థం యొక్క వర్గం చూడండి, వర్గమూలం అంటే రూట్ వస్తుంది, వర్గం అంటే స్క్వేర్, రెండింటి యొక్క నిష్పత్తి. బై అంటే నిష్పత్తి, వాటి యొక్క నిష్పత్తిని ఘన కోణం అంటారు. ఓకే, దీన్ని సింబల్గా ఏ విధంగా చెప్తామంటే వైశాల్యం అంటే డిఏ కదా, వ్యాసార్థం అంటే ఆర్ స్క్వేర్. మరి దీనికి ప్రమాణాలు ఏంటిది? ప్రమాణం స్టే రేడియన్. ఏంటిది? స్టే రేడియన్. ఓకేనా? దీన్ని ఏ విధంగా ఎస్ఆర్తో చూపిస్తారు, చూపించడాన్ని ఈ విధంగా చూపిస్తారన్నమాట. మరి రేడియన్ని ఏ విధంగా చూస్తాం? సమతల కోణంలో రేడియన్ని ఆర్ఏడి, ఇది రేడియన్. ఓకేనా? రేడియన్ ఏమో ఆర్ఏడి, స్టే రేడియన్ అంటే దేనికి ప్రమాణం? ఘన కోణానికి ప్రమాణం. ఓకేనా? ఇవి మనకు ఇందులో. మరి నెక్స్ట్ క్లాసులలో ఇదే విధంగా కొన్ని ప్రమాణాల గురించి ఎస్ఐ పద్ధతిలో ఏమేమి వాడతారో చూద్దాం. నిమిషం. ఓకేనా? నిమిషాన్ని ఏమింది? మినిట్ కదా, 60 సెకండ్స్. ఓకే, తెలుసు. అవర్ అంటే గంటలో అవర్ కదా. అవర్ ఎన్ని? 60 మినిట్స్. అయితే 60 మినిట్స్ సెకండ్లో కదా మనం చెప్పేది ఎస్ఐ పద్ధతిలో. 360 అంటే 3600 సెకండ్స్ అవుతుంది. దినం అంటే డే కదా. డేకి మనకి ఎన్ని? 24 అవర్స్. మరి అవర్స్ అంటే 24 ఇంటూ 3600 సెకండ్స్. అంతే. టోటల్గా ఏంది? 86,400 సెకండ్స్ అన్నమాట. ఓకేనా? అట్లా 1 ఇయర్, ఆ విధంగా కొన్ని. ఇది దినాలలో మనకి ప్రమాణాలు. ఓకేనా? డిగ్రీలలో అయితే డిగ్రీ అంటే ఉష్ణోగ్రతని డిగ్రీ ఎట్లా చెప్తాం? సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్కే. అవునా? లీటర్లో అయితే లీటర్, ఎల్తో సింబల్ కదా లీటర్. లీటర్ అంటే ఎన్ని మనకు? మిల్లీగ్రామ్స్. మనకి లీటర్ను పాలల్లో వాటర్ని అట్లా లీటర్లో చూపిస్తాం కదా. 10³ మిల్లీ లీటర్స్ కదా. టన్ అంటే ఎంత? 1000 కేజీలు. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. టన్ అంటే 1000 కేజీలు. మరి క్వింటల్ అంటే క్వింటల్, క్యూతో 100 కేజీలు. అవునా? మీకు ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో కొన్ని అన్నమాట. ఓకే, ఇది క్యారెట్ అంటే క్యారెట్స్. క్యారెట్ సితో చూపించడం జరుగుతుంది. 200 మిల్లీగ్రామ్స్ అనమాట. క్యారెట్స్ అంటాం కదా ఇది. అయితే మనకి ఇవి కొన్ని ఎస్ఐ పద్ధతిలో ఉండే ప్రమాణాలు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. టెంపరేచర్ని అయితే అట్మాస్ఫియర్, ATM.
మనకి చూపించడం జరుగుతుంది. ఓకే, దాంతో పాటు తర్వాత టాపిక్ ఏంటిది? పొడవును కనుక్కోవడం. ఓకే, ఇంతకుముందు ఫస్ట్ ఏంటిది 2.1లో పరిచయం అయిపోయింది. తర్వాత ఏంది అంతర్జాతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది. తర్వాత 2.3లో ఏంది పొడవును కనుక్కోవడం, కొలవడం. ఓకేనా? మరి పొడవుని ఏ విధంగా కొలుస్తారు? అయితే ఏంది దాదాపు సాధారణంగా ఏం చేస్తాము? 10 అంటే ఏంది మీటర్స్, అంటే 0.001 మీటర్ల నుంచి టు 10⁻², అంటే ఏంటిది 100 మీటర్స్. ఈ కొలతలలో ఏంది మామూలుగా మీటర్ స్కేల్ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే 0.001 మీటర్స్ నుంచి 100 మీటర్స్ వరకు మీటర్ స్కేల్ను ఉపయోగిస్తారు. మరి ఇంకా తక్కువగా ఉంటే అంటే ఏంటి 10⁻⁻4 మీటర్స్, అంటే ఏంటి 0.0001 మీటర్స్ ఉంటుంది. దీనికి కనుక్కోవడానికి ఇది చాలా తక్కువ కదా దీనికంటే. అంటే దీని అర్థం 1/000, 4 జీరోస్ అనమాట. అంటే ఇది 0.4 తర్వాత 1 2 3 4. ఓకేనా? దీన్ని కనుక్కోవడానికి ఇక్కడ ఈ లెంత్ని కనుక్కోవడానికి మీటర్ స్కేల్. ఓకేనా? మరి దీని పొడవు అంటే ఇంత పొడవు ఉన్న పరిమాణం ఉన్న పొడవును కనుక్కోవడానికి వెర్నియర్ క్యాలిపర్స్ చూడకపోతే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? వెర్నియర్ క్యాలిపర్స్ మనకి చాలా తక్కువ పరిమాణం ఉన్న గుండు యొక్క, గోలి యొక్క లేదా చాక్పీస్ యొక్క మందము అలాంటివి కనుక్కోవడానికి, లేదా బ్రెడ్ యొక్క మందము, గాజు పలక మందము, గాజు పలక చాలా సున్నితంగా ఉంటుంది, అలాంటి మందాలను, పెన్ను యొక్క మందం, వేటి యొక్క మందాన్నైనా అంటే ఇంత కంటే తక్కువైన కాదు, ఇంత లోపు ఉన్న అటువంటి పొడవు కలిగిన, మందం కలిగిన దానిని కనుక్కోవచ్చు. ఓకే, తర్వాత 10⁻⁻5 మీటర్స్, అంటే ఇంకా తక్కువ. అవునా? ఏంటిది అంటే ఇది 0.0000001. ఓకేనా? దీనిని మీటర్లో ఉంటే స్క్రూ గేజ్ లేదా స్పారామీటర్ సాయంతో, దేని సాయంతో? స్క్రూ గేజ్ లేదా ఇంకోటి ఏంటిది స్పారామీటర్ సాయంతో ఇంత తక్కువ ఉన్నా కానీ కనుక్కోవచ్చు. ఓకే, మరి ఇంకా తక్కువగా ఉండేదాన్ని కనుక్కోవడం ఏ విధంగా ఉంటుంది? మరి అతి తక్కువ దూరం ఉండే వాటిని ఏ విధంగా కనుక్కుంటారు? అంటే ఏంటి తక్కువ అంటే పరిమాణం ఉంది. ఇప్పుడు ఇవన్నీ మన కంటికి కనిపించే వాటి యొక్క మందాలను కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. ఓకేనా? మీటర్ స్కేల్ లేదా వెర్నియర్ క్యాలిపర్స్ మనం చూసే అటువంటి మందాలను కనుక, పేపర్ యొక్క మందము. ఓకే, అలాంటివి ఇక్కడ అంటే మనం కంటితో చూసేటటువంటి వాటి వస్తువుల యొక్క పరిమాణం అంటే సైజుని కనుక్కోవడానికి, మందాన్ని కనుక్కోవడానికి ఇవి ఉపయోగిస్తాం. ఓకేనా? పొడవును, మందం ఏదైనా. మరి కంటితో చూడలేనటువంటి పరమాణువు లాంటి వాటిని యొక్క సైజుని కనుక్కోవడం ఏ విధంగా? అంటే తక్కువ కొలతలతో ఉన్నది వాటిని ఎట్లా కనుక్కోవాలి? మరి అధికంగా దూరం అధిక దూరం అంటే ఈ నుంచి నక్షత్ర మండలం ఉంది, భూమి నుంచి గ్రహము లేదా నక్షత్రం యొక్క దూరాన్ని నేరుగా మనం మీటర్ స్కేల్తో కొలవలేము కదా. ఇలాంటి సందర్భాలలో ఉపయోగించి కొన్ని